హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో కాలువలు, రిజర్వాయర్లు మరియు చెరువుల గురించి కాస్త క్లుప్తంగా వివరంగా మాట్లాడుకుందామండి. రాజధాని అమరావతిలో మొత్తం 3 కాలువలను అయితే తవ్వుతున్నారండి. ఒకటేమో పాలవాగు, ఇంకొకటేమో కొండవీడు వాగు కాలువ, మూడోదేమో గ్రావిటీ కెనాల్. ఇవి కాకుండా 2 రిజర్వాయర్లు, ఒక చెరువును కూడా నిర్మిస్తున్నారండి. ఒకటేమో రిజర్వాయర్ నెంబర్ 1 వచ్చేమో నీరుకొండ రిజర్వాయర్, ఇంకొకటేమో పెనుమాక రిజర్వాయర్. ఇక చెరువు గురించి కనుక మనం మాట్లాడుకుంటే శాఖమూరు సెంట్రల్ పార్కులో 50 ఎకరాల చెరువునైతే తవ్వుతూ ఉన్నారు. ఇక మనం పాలవాగు గురించి కనుక మనం చూసినట్లయితే బోరుపాలెం దగ్గర ప్రారంభమయ్యే ఈ పాలవాగు ప్రయాణించి పెనుమాక రిజర్వాయర్లు అయితే కలుస్తుందండి. ఇక కొండవీడు వాగేమో నీరుకొండ నుంచి అయితే మొదలవుతుందండి. అలాగే గ్రావిటీ కెనాల్ ఏమో దొండపాడు నుంచి నెక్కల్ వరకు 7.8 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏంటి అంటే, గ్రావిటీ కెనాల్ను శాఖమూరు సెంట్రల్ పార్కులోని 50 ఎకరాల లేకును మరియు నీరుకొండ రిజర్వాయర్ను కలుపుతూ ఇంకొక కాలువను కూడా తవ్వుతున్నారు. దాని పేరు కూడా ఏపీసీఆర్డీఏ మ్యాపులు మరియు ఏపీసీఆర్డీఏ పేర్ల ప్రకారం దానిని కూడా కొండవీడు వాగు కాలువనే అంటారండి. అయితే ఇది ఎక్కడ మొదలవుతుంది అని గనక మనం చూస్తే అండి, అనంతవరం వెంకటేశ్వర స్వామి కొండ దగ్గర నుంచి అయితే మొదలయ్యి అలా ప్రయాణించి గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతూ అక్కడి నుంచి ప్రయాణించి శాఖమూరు దగ్గరికి వచ్చి శాఖమూరు సెంట్రల్ పార్కులో 50 ఎకరాల లేక్లో కలిసి అక్కడి నుంచి ప్రయాణించి తిరిగి నీరుకొండ రిజర్వాయర్లో అయితే కలుస్తుందండి. అక్కడి నుంచి కొండవీడు వాగు కాలువగా ప్రయాణించి పెనుమాక రిజర్వాయర్లో కలుస్తుంది. పెనుమాక రిజర్వాయర్లో కలిసి అక్కడే పాలవాగు, ఈ కొండవీడు వాగు కలుస్తుంది. అక్కడే పెనుమాక రిజర్వాయర్ని నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి కాలువ ద్వారా ప్రయాణించి ఉండవల్లి దగ్గర లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి, ఏదైతే ఎత్తిపోతల పంపింగ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కృష్ణానదిలో అయితే ఎత్తిపోస్తారండి. ఇది దీని యొక్క సమగ్ర స్వరూపం. అయితే ఈ వీడియోలో మనం అనంతవరం కొండ దగ్గర ప్రారంభమయ్యే ఈ కొండవీడు వాగు కాలువని గ్రావిటీ కెనాల్ దాకా ప్రయాణించి ఈ కాలువ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దామండి. మొత్తం 3.5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అనంతవరం కొండ దగ్గర నుంచి గ్రావిటీ కెనాల్ వరకు. మధ్యలో 5 బ్రిడ్జిలు కూడా ఉంటాయి, నిర్మాణం చేస్తున్నారు. ఈ పనులంతా కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దామండి. మనం చూసినట్లయితే అండి, అదిగో అది అనంతవరం కొండ. ఇదిగో ఈ ప్రాంతంలోనే కాలువని తవ్వుతూ ఉన్నారు. తవ్వారు కూడా, అయిపోయింది. తవ్వుతున్నారు కాదు, తవ్వేశారు మొత్తం. ఇక్కడైతే ఈ కాలువ చాలా చిన్నగా ఉంటుందండి, వెడల్పు కానీ లోతు కానీ. అయితే ఇదంతా కూడా రాతి నేల, గట్టి నేల, మొత్తం కూడా బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి మట్టిని మనం క్లియర్గా చూడవచ్చు. ఇది అనంతవరం కొండలు. ఆ కొండ మీదే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, మొదలయ్యే దగ్గర కాలువ స్వరూపం అయితే ఈ విధంగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది మరియు లోతు తక్కువగా కూడా ఉంటుంది. ఇక అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వచ్చినట్లయితే అండి, ఇదిగో ఇక్కడ ఈ కాలువ తవ్వే పనులు కాస్త ఆగడం అయితే జరిగిందండి. మనం చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఒక ఆర్ఎన్బి రోడ్ వచ్చింది. అనంతవరం నుంచి వడ్డమాను వైపు వెళ్ళేటువంటి ఆర్ఎన్బి రోడ్ అయితే మనకి రావడం జరిగింది. ఆ ప్రాంతంలో కాలువను తవ్వే పనులు ఆపేశారండి. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. ఇక తరువాత అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వచ్చినట్లయితే మనకు కనిపించినటువంటి దృశ్యం ఏంటి అంటే, ఇదిగోండి ఇక్కడ మనం చూడొచ్చు. E7 రోడ్డుని ఈ కొండవీడు వాగు కాలువ ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలోకి రావడం జరిగిందండి. ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పనులు 2014, 2019లోనే చాలా వరకు జరిగాయండి. పిల్లర స్థాయి నుంచి గడ్డర్ల పైకి అమర్చినటువంటి పరిస్థితిని కూడా 2014, 2019లోనే చూసాం. అయితే ఇప్పుడు బ్రిడ్జికి 2 వైపులా కూడా బాక్స్ గడ్డర్లను అయితే నిర్మిస్తూ ఉన్నారండి. అదిగో చూడొచ్చు, బాక్స్ గడ్డర్లని నిర్మిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో కూడా ఈ కొండవీడు వాగు కాలువని తవ్వే పనులు పూర్తయ్యాయి. ఇక అక్కడ నుంచి మనం ఇంకాస్త ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ కూడా ఇంకొక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ ఒక బ్రిడ్జిని అయితే ఎందుకు నిర్మాణం చేస్తున్నారంటే, అది ఏ రోడ్డు ఇక్కడ క్రాస్ అవ్వట్లేదు, కానీ ఎందుకంటే ఈ కాలువకి 2 వైపులా కూడా రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి. అందువలన కనెక్టివిటీ కోసం ఇక్కడ ఒక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తున్నారండి. అది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మనం దానికి సంబంధించిన పనులని మనం చూస్తున్నామండి. పిల్లర్ వర్క్ అయితే జరుగుతుంది. చూడవచ్చు మనం పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని. ఇక ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్దామండి.
ఇక అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వస్తే ఇక్కడ మనకు కనిపించినటువంటి దృశ్యం ఏంటి అంటే ఈ కొండవీడు వాగు కాలువని ఈ E8 రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతుందో E8 రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుందండి. దీనికి సంబంధించినటువంటి వర్క్ గురించి మనం మాట్లాడుకోవాలంటే 2014 2019లోనే పిల్లర్ వర్క్ పూర్తయింది. మరియు గడ్డర్లని నిర్మించి పిల్లర్ల పైకి అమర్చడం కూడా 2014 2019లోనే పూర్తయింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పని ఏంటంటే దానిపైన గడ్డర్ల పైన ఈ విధంగా పై కప్పునైతే నిర్మాణం చేశారు, కూడా అయిపోయింది. ఇదిగోండి మనం ఆ బ్రిడ్జి పైనే ఉన్నాము. ఈ బ్రిడ్జి పనులు దాదాపుగా 90% పనులు పూర్తయిపోయినట్టే. దీనిపైన డివైడర్ల నిర్మాణం చేసి బాక్స్ గడ్డర్లని నిర్మాణం చేసినట్లయితే ఈ బ్రిడ్జి పని అయితే పూర్తవుతుందండి. ఈ ప్రాంతం వరకు కూడా ఈ కొండవీడు వాగు కాలువ పనులు అనేవి తవ్వుకుంటూనే వచ్చారు. అదిగో మనం చూడొచ్చు నిర్మాణం పూర్తయింది. ఈ బ్రిడ్జి దగ్గర మాత్రం కాస్త నిర్మాణం ఆగిందండి, ఎందుకంటే ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం అనుకూలత కోసం ఆపడం జరిగింది. ఇక ఎక్కడి నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇదిగో మనం చూడొచ్చండి, ఆ బ్రిడ్జి దగ్గర నుంచి మనం చూస్తే కాలువని తవ్వినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకునేది ఏంటంటే ఈ కాలువ అనంతవరం కొండ దగ్గర మొదలైనప్పుడు చిన్నగా మొదలైంది, లోతు తక్కువగా మొదలైంది. కానీ గ్రావిటీ కెనాల్ వైపు వస్తున్న కొద్దీ వెడల్పు పెరుగుతుంది మరియు డెప్త్ కూడా పెరుగుతుంది. ఈ విషయం మీకు క్లియర్గా చెప్తున్నానండి. ఇదిగో చూడొచ్చు, ఇక్కడ ఒక మలుపు తీసుకుంది కదా కాలువని తవ్వినటువంటి పరిస్థితి. అదిగో ఆ కొండల దగ్గర నుంచి అయితే ఈ కాలువ వస్తుంది. ఇప్పటికి మనం 1.5 కిలోమీటర్ దూరం అయితే రావడం జరిగింది. ఇంచుమించు 2 దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగోండి, ఇక తరువాత ఇక్కడ కూడా ఇంకొక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక బ్రిడ్జిని అయితే ఎందుకు నిర్మాణం చేస్తున్నారు అంటే ఇక్కడ కూడా రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఈ కాలువకి 2 వైపులా కూడా ఉంటాయి కాబట్టి కనెక్టివిటీ కోసం ఇక్కడ కూడా ఒక బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఎర్త్ వర్క్ జరిగింది. ఇదిగో ఈ ప్రాంతంలోనే బ్రిడ్జి నిర్మాణం చేపడతారు. వారి కంపెనీ వారు మనకి చెప్పిన ప్రకారం అయితే ఇక్కడికి మిషనరీ ఇంకొక 2 రోజుల్లో వచ్చిందండి. వచ్చి రాగానే పనులు అయితే మొదలవుతాయి అని మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ వరకు కూడా ఈ కొండవీడు వాగు కాలువ అనేది బ్యాలెన్స్ లేకుండా తవ్వుకుంటూ వచ్చారండి. ఈ విషయాన్ని మనం క్లియర్గా చెప్తున్నాం. ఇదిగో చూడొచ్చు, కాలువ నిర్మాణం జరిగింది. ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళి మనం చూసినట్లయితే ఇదిగోండి మనం ఇప్పుడైతే ఎక్కడికి వచ్చామంటే ఈ కొండవీడు వాగు కాలువ అనేది పూర్తిగా మలుపు తీసుకొని ఇప్పుడు N17 రోడ్డునైతే క్రాస్ అయ్యే దగ్గరికి మనం వచ్చామండి. మనం చూడొచ్చు, ఫస్ట్ ఏమో E7 రోడ్డు E8 రోడ్డుని క్రాస్ అయ్యి మరలా మలుపు తీసుకొని ఇప్పుడైతే ఇదిగోండి N17 రోడ్డు దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందండి, అది మనం క్లియర్గా చూడొచ్చు. చూపిస్తాను. ఇదిగోండి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ మిషనరీ ఇదంతా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా కాస్త కాలువని తవ్వే పని అయితే ఆగింది, ఎందుకంటే బ్రిడ్జ్ నిర్మాణం కోసం అయితే ఆగింది. ఇక్కడ మనం చూడొచ్చండి, ఇక్కడికి వచ్చేసరికి కాలువ వెడల్పు మరియు డెప్త్ కూడా పెరిగినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇదిగోండి ఫస్ట్ మొదలైన దగ్గర తక్కువ ఉంది, ఇప్పుడైతే పెరిగింది. ఇక అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వచ్చినట్లయితే మనం చూడొచ్చండి, ఇదేమో నెక్కల్లు నుంచి అనంతవరం వెళ్ళేటువంటి R&B రోడ్డు అయితే రావడం జరిగింది. ఆ బైకులు అవన్నీ వెళ్తున్నాయి కదా, ఆ కొండవీడు వాగు కాలువ అయితే ఆ R&B రోడ్డు దగ్గర తవ్వడం అయితే ఆపారు, ఎందుకంటే R&B రోడ్డు ఉంది కాబట్టి. ఇదిగో ఈ ప్రాంతంలో కూడా కాలువ వెడల్పు పెరిగినటువంటి పరిస్థితి మరియు లోతు కూడా పెరిగిందండి, మనం చూడొచ్చు క్లియర్గా. ఆ దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ భవనమేమో బ్రహ్మకుమారీస్. మనం ఇప్పుడైతే గ్రావిటీ కెనాల్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ నుంచి మనం కాస్త క్లియర్గా చూద్దామండి ముందుకు వెళ్ళి. ఆ R&B రోడ్డు దాటిన తరువాత పరిస్థితి మనం చూద్దామండి. ఇదిగోండి కాలువనైతే తవ్విన పరిస్థితి. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా లోతు పెరిగింది, వెడల్పు కూడా పెరిగింది చాలా. మొత్తం బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి మట్టిని మనం చూస్తూ ఉన్నాం. చాలా వెడల్పు అయితే పెరిగిందండి. చూశారు కదా, మొత్తం కాలువ పూర్తయిపోయినటువంటి పరిస్థితి. మొత్తం నిర్మాణం చాలా పూర్తయింది, మనం చూడొచ్చు. అదేమో బ్రహ్మకుమారీస్. ఇక్కడే గ్రావిటీ కెనాల్లో ఈ కొండవీడు వాగు కాలువ అయితే కనెక్ట్ అవుతుందండి. ఆ దగ్గరికి వెళ్ళి పనులను చూద్దామండి. ఇదిగోండి మనం ఇక్కడ చూసినట్లయితే ఈ కొండవీడు వాగు కాలువ అనేది గ్రావిటీ కెనాల్ కలిసే దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడితో ఆ కొండవీడు వాగు కాలువ ఆగింది. ఈ కట్ట పక్కనేనండి గ్రావిటీ కెనాల్. దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఇదిగోండి మనం చూద్దామండి, దగ్గరికి వెళ్ళి వివరంగా అర్థమయ్యేలా మీకు నేను చూపిస్తాను. ఈ కాలువ పక్కనే ప్రయాణిస్తూ మనం చూద్దామండి, ముందుకు వెళ్దామండి. అదిగోండి వెళ్దామండి, గ్రావిటీ కెనాల్ దగ్గరికి అయితే మనం వచ్చాము. వివరంగా
అదిగోండి గ్రావిటీ కెనాల్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే కలుస్తుంది. ఇదిగోండి ఈ గ్రావిటీ కెనాల్లో కలిసి ఇక్కడి నుంచి మరలా క్రాస్ అయ్యి బయటికి వెళ్ళి శాఖమూరు సెంట్రల్ పార్క్ దగ్గరికి అయితే వెళ్తుందండి. ఇదిగో మనం చూడొచ్చు, ఇదేమో గ్రావిటీ కెనాల్ అయితే మనం నిలబడినటువంటి ఈ కట్ట ఒక్కటి ఉంది కదండి, అదొక్కటే కొండవీడు కాలువకి మరియు గ్రావిటీ కెనాల్కి అడ్డుగా ఉన్నది. అదిగోండి ఆ దూరంగా క్యాంపు అవన్నీ కనిపిస్తున్నాయి కదండి. మరలా అటు నుంచి ఇప్పుడు మనం చూసినటువంటి కొండవీడు కాలువ అయితే క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇదేమో మొత్తం కూడా గ్రావిటీ కెనాల్, మొత్తం చాలా వరకు అయితే గ్రావిటీ కెనాల్ తవ్వకం పని అయితే పూర్తయిందండి. అలాగే ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ కొండవీడు కాలువ అనేది అనంతవరం కొండ దగ్గర నుంచి ఈ గ్రావిటీ కెనాల్ వరకు చాలా వరకు అయితే 90% పనులు అయితే పూర్తయిపోయాయి. కేవలం బ్రిడ్జిల దగ్గర మాత్రమే బ్యాలెన్స్ పనులు అయితే మిగిలాయి. ఇప్పుడు ఇదిగోండి మనం చూద్దామండి, ఇదేమో కొండవీడు కాలువ అయితే ఇదిగోండి, ఇదేమో గ్రావిటీ కెనాల్. చూశారు కదా, కొద్దిగా మాత్రమే ఒక కట్ట మాత్రమే అడ్డుగా ఉంది. పూర్తిగా నిర్మాణం అయితే దాన్ని కూడా తీసివేసి ఈ రెండింటికి ఇది కనెక్టివిటీ అయితే చేస్తారండి. ఇది ఈ వీడియో గురించి అండి. తరువాత ఈ గ్రావిటీ కెనాల్ దగ్గర నుంచి శాఖమూరు సెంట్రల్ పార్క్ వరకు కాలువ తవ్వకం పనులు చూద్దాం. అక్కడ నుంచి శాఖమూరు సెంట్రల్ పార్క్ నుంచి మరలా నీరుకొండ వరకు అయితే తర్వాత ఇంకొక వీడియోలో చూద్దామండి. అలా ఈ కాలువ మొత్తం కూడా ఉండవల్లి వరకు మొత్తం ప్రయాణించి వీడియోలుగా మీకు అర్థమయ్యేలాగా వివరంగా వివరిస్తానండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ అండి. అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది కూడా డ్రోన్ విజువల్ అయితే అడుగుతున్నారండి, కానీ నా దగ్గర డ్రోన్ లేదు. డ్రోన్ తీసుకునేటువంటి ఆర్థిక స్తోమత కూడా నా దగ్గర లేదు. కాబట్టి మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగా ఇదే వీడియోలో ఇదే పద్ధతిలో ఇంకా క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అందరికీ మరొకసారి నమస్కారం.